నేడు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్లో పర్యటించనున్నారు. హకీంపేట ఎయిర్పోర్టుకు చేరుకున్నారు రాష్ట్రపతి. మధ్యాహ్నం 12 గంటల 20 నిమిషాలకు నల్సార్ యూనివర్సిటీలో 21వ స్నాతకోత్సవానికి హాజరు కానున్నారు. మధ్యాహ్నం 3:30 గంటలకి బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి చేరుకుంటారు ద్రౌపది ముర్ము. భారతీయ కళా మహోత్సవం 2024ను ద్రౌపది ముర్ము ప్రారంభించనున్నారు. సాయంత్రం 5 గంటల 45 నిమిషాలకు హకీంపేట ఎయిర్పోర్టు నుంచి తిరిగి ఢిల్లీకి తిరుగు ప్రయాణం కానున్నారు. నేడు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్లో పర్యటించనున్నారు. హకీంపేట ఎయిర్పోర్టుకు చేరుకున్నారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. మధ్యాహ్నం 12 గంటల 20 నిమిషాలకు నల్సార్ యూనివర్సిటీలో 21వ స్నాతకోత్సవానికి హాజరు కానున్నారు. మధ్యాహ్నం 3:30 గంటలకి బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి చేరుకుంటారు. భారతీయ కళా మహోత్సవం 2024ను ముర్ము ప్రారంభించనున్నారు. సాయంత్రం 5 గంటల 45 నిమిషాలకు హకీంపేట ఎయిర్పోర్టు నుంచి తిరిగి ఢిల్లీకి తిరుగు ప్రయాణం కానున్నారు. హైదరాబాద్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటనకు సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ ఫోన్ లైన్ అందిస్తారు. సునీల్. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కాసేపటి క్రితమే హైదరాబాద్ చేరుకున్నారు. ప్రత్యేక విమానంలో ఆమె బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి, గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క, సిఎస్ శాంతి కుమార్ తో పాటు కొంతమంది అధికారులు రాష్ట్రపతికి స్వాగతం పలికారు. అక్కడి నుంచి షామీర్పేటలో ఉన్నటువంటి నల్సార్ యూనివర్సిటీకి చేరుకోబోతున్నారు. నల్సార్ యూనివర్సిటీ 21వ స్నాతకోత్సవం కార్యక్రమంలో పాల్గొంటారు. విద్యార్థులకు అక్కడ డిగ్రీస్ కూడా పంపిణీ చేస్తారు. ఆ తర్వాత అక్కడే లంచ్ కార్యక్రమం ఉంటుంది. లంచ్ కార్యక్రమం తర్వాత ఆమె అక్కడి నుంచి బయలుదేరి బొల్లారంలో ఉన్నటువంటి రాష్ట్రపతి భవన్ కి చేరుకుంటారు. రాష్ట్రపతి భవన్ లో మధ్యాహ్నం అంటే సాయంత్రం 4 గంటలకు ఆమె భారతీయ కళా మహోత్సవ్ కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నారు. ఈశాన్య రాష్ట్రాలకు చెందినటువంటి ఉత్పత్తులన్నింటినీ కూడా అక్కడ ప్రదర్శనకు ఉంచబోతున్నారు. వారం రోజుల పాటు ఈ కళా మహోత్సవ్ ఉండబోతుంది. ఇప్పటికే దానికి సంబంధించి ఎవరైతే వెళ్ళాలని అనుకుంటారో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని చెప్పేసి కూడా నిర్వాహకులు చెప్తున్నారు. ఈశాన్య రాష్ట్రాలకు చెందినటువంటి ఉత్పత్తులన్నీ కూడా ఈ కళా మహోత్సవ్ లో ప్రదర్శనకు ఉంచబోతున్నారు. రాష్ట్రపతి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆమె పర్యటన కొనసాగబోతుంది. ఆ కళా మహోత్సవ్ ప్రారంభం చేసి ఆ తర్వాత 5 గంటలకు మళ్ళీ ఆమె బేగంపేట విమానాశ్రయానికి చేరుకోబోతున్నారు. అక్కడి నుంచి ఢిల్లీ తిరిగి వెళ్తారు. ఇక రాష్ట్రపతి హైదరాబాద్ లో పర్యటిస్తున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో బొల్లారం కావచ్చు, అదేవిధంగా బేగంపేట ఎయిర్పోర్ట్ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని చెప్పేసి ఇప్పటికే సిటీ ట్రాఫిక్ పోలీసులు ప్రకటించారు. మరోవైపు రాష్ట్రపతి పర్యటన కారణంగా పటిష్టమైనటువంటి బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. స్టేట్ పోలీస్ తో పాటు సెంట్రల్ ఫోర్స్ కూడా ప్రత్యేకంగా విధులు నిర్వహిస్తా ఉంది. ఇక మరి కాసేపట్లోనే నల్సార్ యూనివర్సిటీలో స్నాతకోత్సవ కార్యక్రమం ప్రారంభం కాబోతుంది. రాష్ట్రపతితో పాటు గవర్నర్, అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి, హైకోర్టు చీఫ్ జస్టిస్ తో పాటు కొంతమంది న్యాయమూర్తులు పాల్గొనబోతున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించి నల్సార్ యూనివర్సిటీ అన్ని ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయి. మరి కాసేపట్లోనే ఈ కార్యక్రమం ప్రారంభం కాబోతుంది. ఇక రాష్ట్రపతి నల్సార్ యూనివర్సిటీకి వచ్చిన నేపథ్యంలో ఆ పరిసర ప్రాంతాల్లో కూడా పటిష్టమైనటువంటి బందోబస్తును ఏర్పాటు చేశారు. ఇక రాష్ట్రపతి కార్యక్రమాలన్నింటినీ కూడా మంత్రి సీతక్క ప్రత్యేక బాధ్యతలపై చెప్పారు. ఆమె రిసీవ్ చేసుకునే కార్యక్రమం నుంచి సెండ్ ఆఫ్ ఇచ్చే వరకు కూడా ఎక్కడ ఎటువంటి లోటుపాటు లేకుండా ప్రభుత్వం మంత్రి సీతక్కను ప్రత్యేకంగా నియమించింది. ఆమె ఆ అరేంజ్మెంట్స్ అన్ని కూడా చూసుకోబోతుంది. ఈ పవన్. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సునీల్.